హనుమకొండ జిల్లాలో ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక సర్కారు బడిపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ బడికి పిల్లల్ని పంపితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటూ తీర్మానం చేశారు. అంతేకాకుండా ఇంటింటికి తిరిగి పాలకవర్గంతో ప్రచారం చేయిస్తున్నారు. 11 మంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వార్డు మెంబర్కు 5,000 ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించారు. విద్యార్థుల్ని ప్రైవేట్కి పంపకుండా ప్రభుత్వ బడికి పంపితే ఇంటి పన్ను, నల్లా పన్నులతో పాటు రాయితీలు ఇస్తామని సర్పంచ్ రేణుక చెబుతున్నారు. సర్పంచ్ చేస్తున్న పనికి పలువురు ఫిదా అవుతున్నారు. ధర్మసారి మండల్ ముప్పార గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక వెంకట్. మా ప్రభుత్వ బడులు బతకాలంటే ప్రైవేటు బడులు మన గ్రామంలోకి రాకూడదు. అందుకు మేము మా గ్రామ పంచాయతీ మా పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ బడులు చాలా వరకు స్ట్రెంత్ లేక వెనుకబడిపోతున్నాయి. అందుచేత ప్రభుత్వ బడులు బతికించుకోవాలంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వం నుంచి పథకాలు కావాలి కానీ ప్రభుత్వ బడిలో పిల్లలు చేర్చలేకపోతున్నారు. ప్రభుత్వ బడిలో చేర్చిన పిల్లలకే ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఇందిరమ్మ ఇండ్లు అందుతాయి, పెన్షన్లు అందుతాయి, లేదు మన కావలసిన రేషన్ అందుతుందని నేను ఒక కీలక నిర్ణయం తీసుకొని మా గ్రామస్తులకి పేరెంట్స్కి నేను చెప్పడం జరిగింది. నాకు మా గ్రామ పంచాయతీ విద్యాశాఖ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ విద్యాశాఖ బాధ్యతలు అప్పచెప్పడం తరుణంలో మేము ఏంటంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయనే ఉద్దేశంతో వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము మా గ్రామ పంచాయతీ అనే ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానానుసారం మేము అందరం కలిసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం కోసం మేము ఇంటింటికి తిరుగుతూ వాళ్ళకు ప్రభుత్వ సంబంధించిన స్కీమ్లను వివరిస్తూ మరియు ఆ విద్య నాణ్యతను దాని గొప్పతనాన్ని వివరిస్తూ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది.